అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అందరికీ నమస్కారం. నేను స్వరూపపుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పేదల పాలిటి పెన్నిది నిమ్స్ హాస్పిటల్. ఇక్కడికి రోజు వేలాది మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. అయితే ఇంత పెద్ద హాస్పిటల్లో ఇంత మంది పేషెంట్స్కి సరైన వైద్య సహాయం అలాగే సమాచారం అందించడం అనేది తలనొప్పిగా మారింది. ఇప్పుడంతా కూడా ఏఐ యుగం నడుస్తోంది. రోబోల కాలం ఇది. దీంతో నిమ్స్ హాస్పిటల్లో ఏఐ జనరేటెడ్ రోబోని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. పదండి లోపలికి వెళ్దాం. ఈ రోబో పేషెంట్స్ కి ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. దశాబ్దాలుగా లక్షలాది మందికి ప్రాణం పోసింది నిమ్స్ హాస్పిటల్. ఇప్పుడు మనమున్నది స్పెషాలిటీ బ్లాక్ లో. ఇక్కడే రోబోని ఏర్పాటు చేశారు. సాధారణంగా పేషెంట్స్ ఎవరైనా సరే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్, బిల్లింగ్, ఎంక్వైరీ లాంటివి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎంతమంది క్యూ ఉందో చూసారు కదా. అయితే చాలా ఇంత పెద్ద హాస్పిటల్లో అసలు ఏ డాక్టర్ ఎక్కడ ఉంటారు, రిపోర్ట్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, అలాగే ఏ వైద్య సేవలు ఎలా అందుతాయి అని చెప్పేసి ఇంతమందికి ఇక్కడున్న స్టాఫ్ చెప్పడం అనేది కష్టం. కాబట్టే ఇదిగోండి ఈ పక్కనే రిసెప్షన్ కి పక్కనే ఉంటుంది రోబోని ఇక్కడ ఏర్పాటు చేశారు. చూసారు కదా ఈ రోబో ఎంత చక్కగా ఒక అందమైన అమ్మాయిలా ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మొత్తం 3 లాంగ్వేజెస్ లో ఇది మనకి సమాచారం అనేది అందించడం జరుగుతుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ. ఇక్కడ రోబో స్పీక్స్ 3 లాంగ్వేజెస్. ఈ రోబో 3 భాషల్లో మాట్లాడుతుంది అని చెప్పి బోర్డు కూడా రాసి పెట్టారు. చక్కగా ఒక డాక్టర్ లాగా యాప్రాన్ వేసుకుని చుడీదార్లో ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ కెమెరా ఏర్పాటు చేశారనమాట. మనం దీని ఎదురుగా నిలబడి మనకు కావాల్సిన క్వశ్చన్స్ని, ఇన్ఫర్మేషన్ని అడిగితే రోబో వెంటనే స్పందిస్తుంది. జైట్ సిస్టమ్స్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారు. ఏఐ రోబో ఫర్ మెడికల్ సర్వీసెస్ అని కూడా రాసి ఉంది. ఒక్కసారి నేను ట్రయల్ చూస్తాను ఎలా పనిచేస్తుందో ఏంటో. ఇక్కడ ఒక స్టాండింగ్ పొజిషన్ ఉంది. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్లో నిలబడి మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అనేది అడగాల్సి ఉంటుంది. నేను ట్రై చేస్తాను. నమస్తే, నేను ప్రియా, మీ హాస్పిటల్ రిసెప్షన్ సహాయకురాలు. మీకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో నేను సహాయం చేస్తాను. ప్రియా, నేను గైనకాలజిస్ట్ ని కలవాలి అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళాలి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. ఈరోజు డాక్టర్ రామకుమారి గారు అవైలబుల్ గా ఉన్నారు. మీరు ఆవిడను మీ గైనకాలజికల్ సమస్యల కోసం కలవవచ్చు. మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలంటే సంకోచించకుండా అడగండి. దయచేసి నా వైపు చూసి కొంచెం గట్టిగా మరియు స్పష్టంగా మాట్లాడండి. థ్యాంక్ యూ ప్రియా. ప్రయత్నిద్దాం. డాక్టర్ రామకుమారి గారు గైనకాలజీ డిపార్ట్మెంట్ లో అవైలబుల్ గా ఉన్నారు. మీరు వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలవచ్చు అని నేను సూటిగా ప్రశ్న వేయడంతో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదిగోండి ఇక్కడ ఒక కెమెరాని ఏర్పాటు చేశారు. మనం ఈ కెమెరాని చూస్తూ మాట్లాడినప్పుడు స్టాండింగ్ పొజిషన్ లో నిలబడి వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తోంది. అయితే నేను గమనించినంత వరకు ఇక్కడికి వచ్చేది కూడా చాలా మంది ఇల్లిటరేట్స్ అలాగే పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఈ రోబోని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ప్రశ్నలు వేయాలి అనేది పెద్దగా తెలియట్లేదు. దాంతో కొంత కన్ఫ్యూజన్ అనేది వస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతైనా ఇది రోబో, మనిషికి ఎప్పటికీ ఆల్టర్నేటివ్ కాదు. దీనికి ఏదైతే ఫీడ్ చేసి ఉంటుందో ఆ క్వశ్చన్స్ కి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే రోజు ఇక్కడికి వేలాది మంది పేషెంట్స్ వస్తారు. పేషెంట్స్ తరఫు బంధువులు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళకి రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా ఇందులో ఫీడ్ చేసి ఉండరు. కాబట్టే కొంతమందికి సరైన ఇన్ఫర్మేషన్ రావట్లేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. కొంతమందితో మనం ట్రై చేద్దాం, డెమో చేద్దాం. ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ రోబో ప్రియా వాళ్ళకి ఎలాంటి సర్వీస్ అందిస్తుంది అనేది నేను ఇప్పుడు డైరెక్ట్ గా మీకే చూపిస్తాను. ప్రియా గారు, మా బాబుకి కిడ్నీ సంబంధిత జబ్బు ఉంది. ఏ డాక్టర్ని కలవాలి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. క్షమించండి, మీరు ఏం అడుగుతున్నారో నాకు అర్థం కాదు. మీరు దేని గురించి అడుగుతున్నారో ఇంకాస్త వివరంగా చెప్పగలరా, లేదా మీకు ఏం కావాలో చెప్పగలరా? హాస్పిటల్ కి సంబంధించిన విషయాల్లో మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. కిడ్నీ సంబంధిత జబ్బును ఎక్కడ చూయించుకోవాలి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి. నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. కిడ్నీ ప్రాబ్లమ్స్ కి మీరు మిలీనియం బ్లాక్ లో 3rd ఫ్లోర్ లో ఉన్న నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ కి వెళ్ళవచ్చు. మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి.
చూసారు కదా, ఇక్కడికి వచ్చి ఒక పేషెంట్ కిడ్నీ సంబంధిత సమాచారం కావాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి అని అడగగానే మీరు మిలీనియం బ్లాక్ లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కలవచ్చు అని చెప్పారు. ఎలా అనిపించిందండి రోబోతో మాట్లాడుతుంటే? బాగుంది మేడం. తెలియని వాళ్ళకు ఇక్కడ వచ్చి అడిగితే ఈ రోబో సమాధానం చెప్తుంది. చెప్తే అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కొంతమందిని అడిగితే తెలిసిన కూడా సమాధానం చెప్పరు. ఇది బాగుంది, ఈ సిస్టమ్ అయితే బాగుంది, నచ్చింది. నిజమే కదా, ఇంత పెద్ద నిమ్స్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలో కూడా మనకి తెలియదు. ఇక్కడ రిసెప్షన్ ఉన్నా కానీ వాళ్ళకి పెద్ద క్యూ కనిపిస్తుంది, చాలా మంది జనాలు ఉన్నారు. అయితే ఇంకొంతమంది పబ్లిక్ ని మనం టేస్ట్ చేద్దాము, ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఆర్థోపెడిక్ హాస్పిటల్ వెళ్ళాలంటే ఎక్కడ వెళ్ళాలండి? దయచేసి ఒక క్షణం వేచి ఉండండి, నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. ఆర్థోపెడిక్ ఓపీ. దయచేసి ఒక క్షణం వేచి ఉండండి, నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. ఆర్థోపెడిక్ ఓపీ గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నంబర్ 30లో ఓల్డ్ బ్లాక్ లో ఉంది. మీకు ఇంకా ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి. నిమ్స్ హాస్పిటల్లో ఈ రోబోని ఏర్పాటు చేసిన జైట్ సిస్టమ్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఇందాక ఈ పేషెంట్ ఒక ఆర్థోపెడిక్ ఇన్ఫర్మేషన్ గురించి అడిగినప్పుడు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయింది, అదే మీరు అడిగితే ఇచ్చింది. ఎందుకు అలా జరిగింది? అంటే దీనికి 3 కారణాలు ఉంటాయండి. ఒకటి, అది మాట్లాడి అయిపోయే వరకు మనం ఆగాలి, మధ్యలో అడగకూడదు. అడిగితే ఏంటంటే ఎమ్మటే అది ట్రాన్స్ఫర్ అవడానికి సెకండ్స్, మిల్లీ సెకండ్స్ పడుతుంది. అందుకని అది ఎమ్మటే అబ్జర్వ్ చేసుకోలేదు. ఒకటి కారణం. రెండోది, మాట్లాడినప్పుడు మనం తడబాటు అనేది ఉండకూడదు. ఆ తడబాటు ఉండడం వలన ఏమవుతుందంటే అది అక్కడ అయిపోయింది వర్డ్ అనుకొని నెక్స్ట్ రెస్పాండ్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం ఆర్థోపెడిక్ అన్నాము, ఆపంగానే ఏమవుతుందంటే అది అయిపోయింది అనుకో, అది కరెక్ట్ క్వశ్చన్ కాదు కదా. అందుకని నాకు ఇన్ఫర్మేషన్ లేదు అంది. నేను మాట్లాడినప్పుడు నేను స్పష్టంగా ఆర్థోపెడిక్ అని కంటిన్యూ స్పీడ్గా చెప్పాను. ఆ డిఫరెన్స్ మూలాన ఇది నాకు రెస్పాన్స్ ఇచ్చింది అన్నమాట. ఇంకొంతమంది పేషెంట్స్ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు, వాళ్ళతో కూడా ట్రై చేద్దాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఈ రోబో ఇవ్వబోతుంది అనేది చూద్దాం. నమస్తే, నేను ప్రియా, మీ హాస్పిటల్ రిసెప్షన్ సహాయకురాలు. మీకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో నేను సహాయం చేస్తాను. న్యూరో సర్జరీ ఓపీ కోసం చెప్పండి. దయచేసి ఒక క్షణం వేచి ఉండండి, నేను మీకోసం సమాచారం చూస్తున్నాను. మీరు సర్జికల్ ఆంకాలజీ ఓపీ కోసం చూస్తున్నారా లేక వేరే డిపార్ట్మెంట్ కోసం చూస్తున్నారా చెప్పగలరా? న్యూరో సర్జరీ మీకు డిపార్ట్మెంట్. బాగా సహాయం చేయడానికి నాకు చెప్పండి. క్షమించండి, నాకు అర్థం కాలేదు. న్యూరో సర్జరీ దయచేసి డిపార్ట్మెంట్. నా వైపు చూసి కొంచెం గట్టిగా మరియు స్పష్టంగా మాట్లాడండి. మళ్ళీ ప్రయత్నిద్దాం. న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఓపీ కోసం చెప్పండి. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో 5th ఫ్లోర్ లో సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఓపీ, అదే బ్లాక్ లో 2nd ఫ్లోర్ లో ఎగ్జిట్ గేట్ సర్కిల్ దగ్గర సర్జికల్ ఆంకాలజీ ఓపీ ఉన్నాయి. మీరు ఏ సర్జికల్ డిపార్ట్మెంట్ కోసం చూస్తున్నారో చెప్పగలరా? న్యూరో సర్జరీ. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ పేషెంట్ న్యూరో సర్జరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని రోబో ప్రియాని అడిగినప్పుడు అది ఏమాత్రం స్పందించలేదు, తనకు అర్థం కావట్లేదు అంది. మీరు కూడా ట్రై చేశారు, కానీ ఎందుకు ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి, ఇబ్బందులు తలెత్తుతున్నాయి? ఇది మెయిన్ బేసికల్గా నెట్ బేస్తో పనిచేస్తుందండి. నెట్ స్పీడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ ఆ బైట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ టైం పట్టేటప్పుడు మనం ఇంకో క్వశ్చన్ టక్కున అడిగేసామంటే అది రెండు కూడా క్లాష్ అయిపోయి అది అంటే రాంగ్ ఆన్సర్ ఇవ్వకుండా మేము దానికి ప్రొటెక్షన్కి ఏం పెట్టామంటే ఏది తెలియకపోతే ఇంకోసారి నాకు రిపీట్ చేయండి అని అడిగేటట్టు మేము దాని ప్రోగ్రామ్ డిజైన్ చేశాను అన్నమాట. అందుకనేసి అది మీకు రిపీటెడ్ అని అది అవుతూ ఉంటుంది టిల్ అది స్పీడ్ అయ్యి ఆ బైట్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నెక్స్ట్ నేను 2 సార్లు తర్వాత నాకు మళ్ళీ వచ్చింది న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ అంటే మీరు న్యూరో సర్జరీ ఐసీయూ గురించి అడుగుతున్నారు, న్యూరో సర్జరీ ఓపీ గురించి అడుగుతున్నారని మళ్ళీ నాకు రెస్పాండ్ అయింది. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి, పేషెంట్స్కి లేదంటే జనరల్ పబ్లిక్కి పెద్దగా అవేర్నెస్ ఉండదు. అబ్బా దీంతో ఇంతసేపు మనం మాట్లాడడం కంటే అటువైపు వెళ్ళి మళ్ళీ అక్కడున్న స్టాఫ్ని అడగడం బెటర్ అనుకుంటారు కదా. దాని గురించి ఇప్పుడు మేము ఈ 15 రోజుల నుంచి ఇటువంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అనే దాని గురించే మేము స్టడీ చేసి వీఆర్ వన్ బై వన్ వీఆర్ ఎలిమినేట్ చేస్తున్నాం అండి. అందుకనేసి మేము ఇక్కడ ఉంది. యాక్చువల్గా మేము ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సిస్టమ్ ఆన్ చేసుకుంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడవచ్చు, వెళ్ళిపోతూ ఉండవచ్చు అనమాట. ఈ 15 days 20 days మేము ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాటి ఉన్న రికార్డ్ చేసుకొని దాని మీద కరెక్షన్ చేస్తున్నాం అన్నమాట. శ్రీనివాస్ గారు, అసలు ఈ రోబో ఎలా పనిచేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసి మా రోబో AML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ అండ్ క్లౌడ్ ద్వారా పనిచేస్తుందండి. అయితే దీంట్లో క్లౌడ్లో ఏంటంటే మన స్పీకింగ్ లాంగ్వేజ్ మాడ్యూల్లో మేము దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట.
ఇది దీని టెక్నాలజీ. అయితే ఇక్కడ మనకి లాంగ్వేజ్ మాడ్యూల్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది అంటే మన మౌత్ మూమెంట్ని కెమెరాతో క్యాప్చర్ చేసి మనకి రిప్లై ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ ఇట్. ఇక్కడ కెమెరా ఎందుకు ఏర్పాటు చేశారు? అది మౌత్ మూమెంట్ అండి. మౌత్ మూమెంట్ గురించి ఇప్పుడు చూడండి, ఇది షూట్ చేయండి. ఇట్ ఈస్ స్కాన్డ్. నేను మాట్లాడుతుంటే చూసారా, దట్ ఈస్ ద పర్పస్ అన్నమాట. ఇదిగోండి ఏఐ రోబోని ఈ సిస్టమ్తో కనెక్ట్ చేశారనమాట. అక్కడి నుంచుని ఎవరైనా మాట్లాడినప్పుడు దాని లిప్ సింక్ని అది స్కాన్ చేస్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. అయితే శ్రీనివాస్ గారు చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నట్టుగా కనిపిస్తోంది. వీటిని మీరు ఎలా రెక్టిఫై చేయబోతున్నారు, ఎలా అప్డేట్ చేయబోతున్నారు ప్రియాని? ఇప్పుడు 1 వీక్ 10 డేస్ నుంచి రన్ చేస్తున్నాం అండి. ఇంత ప్రాబ్లం ఎప్పుడు ఈ రోజు ఏంటంటే నెట్ స్పీడ్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకని ఎర్రర్స్ వస్తున్నాయి. దాన్ని కూడా మేము ఎట్లా ఫిక్స్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. ఇంతకీ ఈ రోబో ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఇస్తుంది? ఇంకా ఫ్యూచర్లో ఈ రోబో వచ్చేసి ఇప్పుడు ఓన్లీ స్పీకింగ్ మాడ్యూల్ మాత్రమే మేము వాళ్ళు బేసిక్ అడిగారు, బేసిక్ మాత్రమే మేము ఇచ్చాము. దీంట్లో ఇంకా నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ యూటిలైజ్ అటాచ్ చేసుకోవచ్చు అండి. సపోజ్ ఇప్పుడు ఇంతకుముందు కియాస్కీస్ ఉన్నాయి. ఇక్కడ కియాస్కీస్లో ఏంటంటే మనిషి వచ్చి టైప్ చేయాలి, టైప్ చేసిన తర్వాత మాత్రం ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది అనమాట. ఆ మనిషి టైపింగ్ అంటే అందరికీ రావచ్చు రాకపోవచ్చు, ప్లస్ ఇంగ్లీష్లోనే టైప్ చేయాలి కియాస్కీలో. ఇక్కడ ఏంటంటే దాన్ని కూడా మేము ఇంటర్ప్రిటేషన్ చేసి దీనికి మాట్లాడిన వాయిస్ని అది కియాస్కీలోకి వెళ్ళి అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు ప్రింట్అవుట్ కావాలంటే ప్రింట్అవుట్ వస్తుంది. అట్లాగే స్కాన్ చేసుకోవచ్చు. డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ కానీ ఏదైనా ఉంటే స్కాన్ చేసుకోవచ్చు అనమాట. స్కాన్ చేసుకుని స్కానింగ్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకి బయటికి వాయిస్ కమాండ్లో బయటికి పంపిస్తుంది. ఎక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది? అటాచ్ చేస్తామండి దీనికి. ఫ్యూచర్ దిస్ ఈస్ ద డెవలప్మెంట్, దిస్ ఇస్ స్కోప్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఫ్యూచర్ డెవలప్మెంట్ స్కోప్ అనమాట ఈ ప్రాజెక్ట్ లో. అంటే ఇప్పటికి దీన్ని డెమోగానే చూడాలా? డెమో కాదు, ఇది రిసెప్షన్ ఫైనల్ గా. దిస్ ఈస్ ద మనం అంటాం కదా 1.0 2.0 రోబో అనేసి, అట్లా ఇది 1.0 వెర్షన్. ఓకే, ప్రియాకి ఇప్పుడు ప్రియా 2 కూడా వస్తుంది. 2.0 వెర్షన్ వస్తుంది, 3.0 కూడా వస్తుంది. ఎన్ని రోజులు అయిందండి దీన్ని ఇక్కడ పెట్టి? ఇక్కడ 20 డేస్ అయిందండి. 20 డేస్ నుంచి పబ్లిక్ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి పబ్లిక్ నుంచి కూడా. మీరు కూడా మాట్లాడుంటారు కదా 2-3 పబ్లిక్తో, వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారు. అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ దాన్ని రెక్టిఫై చేస్తాం. అంటే దీనికి అంత మనం ట్రైనింగ్ ఇస్తే అంత బాగా మాట్లాడుతుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి కూడా దీంట్లో ఒక సిస్టమ్ పెట్టుకున్నాం మేము. అంటే అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎవరో వచ్చి అడుగుతూ ఉంటారు, ఆ క్వశ్చన్స్ మనం ఆ రోజు వింటాము వినకలేకపోతాం. శ్రీనివాస్ గారు, నేను చాలా సేపటి నుంచి ఇది గమనిస్తూ ఉన్నాను. ఇక్కడిక్కడే పబ్లిక్ అంతా తిరుగుతున్నారు, కానీ ఇక్కడ ఏదో షో పీస్ ఉందన్నట్టుగా దీన్ని చూస్తున్నారే తప్ప దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పడానికి ఇక్కడ ఎవరూ కనిపించలేదు. పైగా ఎక్కువ మంది అటువైపు మ్యాన్ పవర్ వైపే ఎక్కువగా వెళ్తూ ఉన్నారు, ఆ స్టాఫ్ ని అడుగుతున్నారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ని మీరు రెక్టిఫై ఎలా చేయాలనుకుంటున్నారు? ఇది అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది మార్నింగ్ నుంచి ఇప్పుడు వచ్చేసరికి క్రౌడ్ తగ్గుతుందండి. మధ్యాహ్నం వచ్చేసరికి మార్నింగ్ నుంచి చాలా మందికి ఆన్సర్ చేసింది. ఇప్పుడు నుంచి వచ్చేవాళ్ళు ఏంటంటే ఎంక్వైరీస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బిల్లు డబ్బులు ఎక్కడ కట్టాలి, అయితే మేము దీనికి ఆరోగ్యశ్రీకి సంబంధించి డాక్యుమెంట్స్ తెచ్చాము, దాన్ని అక్కడ ఫైల్ చేసి అందుకనేసి ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మార్నింగ్ వచ్చే క్రౌడ్ అంటే అట్లా ఉండదని మేము హాస్పిటల్కి వచ్చాము. ఏ బ్లాక్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి, ఏ టైమింగ్లో ఉంటారు, ఏ అపాయింట్మెంట్ ఏంటి, అవన్నీ అయితే టక్కడక్క చెప్పేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే బిల్లు కట్టేసామండి మేము. మా ల్యాబ్ రిపోర్ట్స్ అయితే ఇక్కడ చెప్పింది, మీరు కౌంటర్ దగ్గరికి 8 దగ్గరికి వెళ్ళమని అని చెప్పింది అనమాట. మళ్ళీ అతను వచ్చి సార్ ఇక్కడ ల్యాబ్ రిపోర్ట్స్ ఇక్కడ ఇవ్వంటా అని చెప్తున్నారు. దానికి ప్రియా ఏం చేయలేదు. అంటే ప్రియాకి మీరు ఏవైతే ప్రోగ్రామింగ్ చేశారో వాటికి మాత్రమే ఆన్సర్ చేయగలదు, కానీ జనరల్ పబ్లిక్ కి అనేక రకాలైన క్వశ్చన్స్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ డౌట్స్ ఎన్నో వస్తూ ఉంటాయి, వాటిని క్లియర్ చేయలేదు కదా. ఆ డౌట్స్ ని ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాం మేము. అన్ఎక్స్పెక్టెడ్ డౌట్స్ ని రికార్డ్ చేసుకొని దిస్ ఆల్సో విల్ గివ్ ద ట్రైనింగ్ ఇన్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ టైం. దీని కాస్ట్ తెలుసుకోవచ్చా? కాస్ట్ ఇది 10 lakhs అండి. శ్రీనివాస్ గారు, ఎందుకు దీనికి ఇంత కాస్ట్? దీంట్లో టెక్నాలజీ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఒక ప్రోగ్రామ్ మేము 9 months ముందు స్టార్ట్ చేసాం కాన్సెప్ట్. దీన్ని ఒక 6 months పట్టింది అనమాట. 6 months వాట్ ఈస్ ద మ్యాన్ పవర్ కాస్ట్, వాట్ ఈస్ ద ఐటమ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ దిస్, యూ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీథింగ్ కదండి. ఇలాగా రిసెప్షన్ లో ఒక రోబోని ఏర్పాటు చేయడం అనేది నిమ్స్ లోనే ఫస్ట్ టైమా, లేదంటే ఇంకా ఏమైనా హాస్పిటల్స్ లో ఇలా పెట్టారా? దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అని ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ మాకున్న నాలెడ్జ్ ప్రకారం సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం. ఇది ఎవరి ఆలోచన అండి? ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఈ రోబో కోసం? ఈ ఆలోచన వచ్చేసి నిమ్స్ డైరెక్టర్ గారిదండి. యాక్చువల్గా మేము ఇంతకుముందు నిమ్స్ కొన్ని ఎక్విప్మెంట్ ఇస్తా ఉన్నాము. ఎక్విప్మెంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే ఇట్లా రిసెప్షన్ నుంచి వచ్చేసరికి ఒకే టెంపోతో వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు.
ప్లస్ ఒక్కోసారి నాలో రిపీటెడ్గా అడిగితే కొంచెం ర్యాష్గా సమాధానం చెబుతున్నారు. ఆ కంప్లైంట్స్ అన్నీ కూడా నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినాయి. దాన్ని ఆ సార్ అడిగారు, దీనికి ఏమన్నా మనం ఇంత టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం కదా, ఏ అంటున్నారు కదా, ఏమన్నా సొల్యూషన్ ఉందా అనేసి. డెఫినెట్గా ఉందండి అనేసి చెప్పాము. ఆఫ్టర్ 6 months దిస్ ఈజ్ ద అవుట్పుట్ అండి. ఇది ఖచ్చితంగా వినూత్న ప్రయోగమేనండి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒకవైపు రోగుల వైపు నుంచి, జనరల్ పబ్లిక్ వైపు నుంచి ఆలోచించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఏఐని వాడుకోవాలి అని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు మంచి ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇందులో కొన్ని టెక్నికల్, ప్రాక్టికల్ ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. ఇక ఫ్యూచర్లో వాటిని మీరు లేకుండా చేసే అవకాశం ఉందా? డెఫినెట్గా అండి. ప్రాక్టికల్ ఎర్రర్స్ వితిన్ ఈ వీక్లోనే మేము క్లోజ్ చేసేస్తామండి. అంటే కొన్ని మనం ఒక ఏదైనా ప్రొడక్ట్ తయారు చేసిన తర్వాత మనం కొంత ఊహించుకొని చేస్తాం, కానీ బయటకు వచ్చిన తర్వాత మన ఊహ కంటే కూడా కొన్ని అనుభవాలు మనకు ఎదురవుతాయి. ఎదురైన దాన్ని మనం ఫిక్స్ చేయడమే మా టెక్నాలజిస్ట్ యొక్క గొప్పతనం అన్నమాట. శ్రీనివాస్ గారు, ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా ఇలాంటి ప్రియాలను తయారు చేసి ఇవ్వబోతున్నారా మీరు? ఫస్ట్ మేము గవర్నమెంట్ హాస్పిటల్స్కి సర్వీస్ అనే ప్రొవైడ్ చేద్దాం అనేసి అండి. లైక్ ఉస్మానియా, లైక్ గాంధీ హాస్పిటల్, నిమ్స్, ఇట్లా. ఎందుకంటే ఇక్కడ అంటే పబ్లిక్ అట్లా అన్ఎడ్యుకేటెడ్ పబ్లిక్ వస్తారు, ప్లస్ రూరల్ ఏరియా నుంచి వస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఇస్తే బెటర్. నేను తయారు చేసిన దాన్ని కూడా మాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కూడా దొరుకుతుంది డబ్బులతో పాటు. కరెక్టే అండి. అయితే నేను గమనించినంత వరకు ఇక్కడ నెట్ ఇష్యూ ఎక్కువగా ఉన్నట్టుంది. ఈ రోజే ప్రాబ్లం వచ్చిందండి, ఇవాళే వచ్చింది ప్రాబ్లం. అలాగే పాపం ఇక్కడికి వచ్చే పేదలకి, పెద్దగా చదువు రాని వాళ్ళకి దీన్ని వాడడం తెలియట్లేదండి. ఎవరినైనా ఇక్కడ పెట్టి దాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుందా? అవసరం లేదండి. అదే ఇప్పుడు మా ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ ఇక్కడ పెట్టితే మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ సిస్టమ్. అందుకనేసి ఎవరు మనిషితో అవసరం ఉండకూడదనేదే దీని మెయిన్ ఏఎం అనమాట. కాకపోతే స్టార్టింగ్లో ఈ చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ని మేము రెక్టిఫై చేస్తా ఉన్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. దీంట్లో నిన్న ఒక పేషెంట్ వచ్చాడు. పేషెంట్ వచ్చి నాకు నరాల ఉబ్బు వ్యాధి ఉందన్నాడు. ఎగ్జాంపుల్, నరాల ఉబ్బు అంటే నరాలు అనగానే మనం ఏమంటుంది, రోబోకి ఏం ట్రైనింగ్ ఇచ్చాము, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నాం. నరాల ఉబ్బు అనేది వ్యాస్కులర్ సంబంధించింది అన్నమాట. వ్యాస్కులర్ తెలుసు. ఇప్పుడు మేము ఆ పాయింట్ నోట్ చేసుకున్నాం. అంటే పేషెంట్ నరాల వ్యాధి అంటేనేమో న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాలి, నరాల ఉబ్బు వ్యాధి అంటే వ్యాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి అనేది అది నోట్ చేసుకున్నాము. రేపు మళ్ళీ సాటర్డే రోజు ఈ పాయింట్స్ అన్ని కూడా మళ్ళీ ఇన్కార్పొరేట్ చేస్తాం. నెక్స్ట్ టైం అదే క్వశ్చన్ అడిగితే డెఫినెట్గా కరెక్ట్గా గైడ్ చేస్తున్నాం. ఎస్, నేను అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఇదేనండి. మెయిన్ ఏంటంటే లాంగ్వేజ్ ఇష్యూ వస్తుంది. ఎందుకంటే పెద్దగా చదువు రాని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు తమ సమస్యను ఏకంగా మనిషికి చెప్పుకున్నట్టుగా ఈ రోబోకి చెప్పుకుంటుంటే దీనికి ఏమో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే కొన్ని పదాలు ఖచ్చితంగా ఇంగ్లీష్ లోనే కీవర్డ్స్ కొన్ని ఇంగ్లీష్ తో సంబంధం లేదండి. ఇక్కడ తెలుగులో అయినా ఇప్పుడు మీరు ఛాతీ నొప్పి, ఛాతీ తెలుగు వాడే కదండి, హార్ట్ పెయిన్, అట్లా ఆ కీవర్డ్ చెప్పే విధానంలో కూడా కొంచెం ఇది ఉండదు. ఇప్పుడు నరాల ఉబ్బు వ్యాధి అన్నాడు, అది దాని డిఫరెన్స్ అదేనండి. ఉబ్బు వ్యాధి అనేది ఐడెంటిఫై చేసిందా లేదా ఇది నరాల ఉబ్బు వ్యాధి అనే దాన్ని ఇప్పుడు మేము కొత్తగా పట్టుకున్న వర్డ్ అనమాట. అంటే ఒక పేషెంట్ నుంచే పట్టుకున్న వర్డ్, దాన్ని దీనికి ఇన్కార్పొరేట్ చేస్తాం. మొత్తానికి ఇక్కడికి వస్తున్న సమస్యలు ఏంటి, అసలు ఎక్కడెక్కడ మనకి డౌట్స్ వస్తున్నాయి, జనం ఏం అడుగుతున్నారు అనేవి మీరు లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటున్నారా? రికార్డ్ అవుతుంది ఆటోమేటిక్ గా, రికార్డ్ అవుతుంది. వీక్లీ వన్స్ మేము చూసుకొని దానికి వీళ్ళతో ఇప్పుడు నిమ్స్లో ఉన్న వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఈ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇవ్వాలి కరెక్ట్గా. నిన్న ఒక పేషెంట్ వచ్చేసి నాకు బ్యాక్ పెయిన్ ఉంది అనేది, బ్యాక్ పెయిన్ ఉందని అడిగితే ఏముందంటే బ్యాక్లో మీ కుడి పక్క ఉందా ఎడం పక్క ఉందా అని అడిగింది అనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు నాకు కుడి పక్కగా ఉందంటే మీకు ఈ సమస్యకు సంబంధించి మీకు వెన్నుపూస సంబంధించైనా కావచ్చు, లేకపోతే కిడ్నీలో స్టోన్స్ ఉంటే కూడా మీకు పెయిన్ రావచ్చు. కాబట్టి మీరు ఫలానా డాక్టర్ని కలవాలి అనేసి చెప్పింది అనమాట. చెప్పింది. అయితే ఈ ఫుటేజ్ అంతా కూడా ఎక్కడ రికార్డ్ అవుతుంది, అలాగే ఇక్కడికి వచ్చి చూసుకుంటున్నారు ఏ పేషెంట్స్ వచ్చి ఏ క్వశ్చన్ అడిగారు అనేది కూడా రికార్డ్ అవుతుంది ఎక్కడైనా కెమెరాలో? కెమెరా కాదండి, అది మా కోసం పెట్టుకున్నది, తర్వాత రికార్డ్ ఉండదు. అంటే మనుషులు అయితే కనిపించే అవకాశం లేదు, బట్ వాళ్ళ క్వశ్చన్స్ మాత్రం మీరు తీసుకుంటారు. ఇది ప్రైవసీ కదండి. ఒక హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్ రికార్డ్ అనేది చాలా ప్రైవసీ రికార్డ్ అది. కాబట్టి వీఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ రికార్డ్, ఓన్లీ వాయిస్ని కూడా. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ ప్రతిరోజు మేము ఇక్కడ కూర్చొని చూస్తున్నాము, దాన్ని రికార్డ్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే దీనికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి
నెక్స్ట్ రేపు వచ్చినప్పుడు ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి అని అంతే తప్పితే తర్వాత ఇంకా ఫ్యూచర్లో రికార్డు కూడా ఏమి ఉండదు. ఎనీవే శ్రీనివాస్ గారు, ఇక్కడైతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ డౌట్స్ కూడా పబ్లిక్ నుంచి రావడం వల్ల ప్రియా అంత అప్డేటెడ్ గా కూడా లేకపోవడం వల్ల కొంత సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. త్వరలోనే మీరు వీటన్నిటిని కూడా రెక్టిఫై చేయాలి, వీటన్నిటికి కూడా సొల్యూషన్ వెతుకుతారు. మీ జైట్ సిస్టమ్స్ అనేది ఇంకా ఏఐ యుగంలో మరింత ముందుకు వెళ్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ గారు. వెరీ మచ్.